ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో భద్రతను పటిష్టం చేశారు. నిర్మల్ జిల్లా పోలీసులు బాసరలో హుండీ చోరీ ఘటనను 48 గంటల్లో ఛేదించారు. హుండీ చోరీకి పాల్పడిన దొంగని అరెస్ట్ చేసి 6,000 నగదు బైక్ ని సీజ్ చేశారు పోలీసులు. సీసీటీవీ నిఘాతో బాసర టెంపుల్ భద్రతా చర్యలు చేపడతామంటున్న జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. చోరీ ఘటన కలకలం రేపింది. చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా ఎస్పీతో ఉన్నాము. మేడం చెప్పండి, ఈ చోరీ ఘటన ఎలా ఛేదించారు? బాసర టెంపుల్లో 2 days బ్యాక్ ఒక దొంగతనం జరిగింది. ఎవరో ఆగంతకుడు వెళ్ళి పైనుంచి దూకి సీసీ కెమెరాస్ కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ చేశాడు. అక్కడ నుంచి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టే రాయితోటి హుండీని పగలగొట్టాడు. అంటే ఇది బేసిక్గా మెయిన్ డైటీ దగ్గర కాదు, అదే కాంప్లెక్స్లో ఉన్న దత్త ఆలయంలో జరిగింది. అక్కడ నుంచి తను 14,000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మూట కట్టుకొని తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. దాని గురించి మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. అక్కడికి పోయి మేము రివ్యూ చేశాము. ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేశాము. సిఐ ముదోల్ అండ్ బాసర్ ఎస్ఐ వీళ్ళందరూ కలిపి ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళు ఛేదించారు. దీనికి సంబంధించి వచ్చి ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఒక క్లూ ఆధారంగా ఈ కేసుని ఛేదించాము. మా దగ్గర ఈ కానిస్టేబుల్ ఇచ్చిన క్లూని బట్టి ఈ నిందితుడు వచ్చేసి సాయి నదార్ ఎలియా సాయి కుమార్ అనే ఇతను నవీపేట మండలానికి చెందినవాడు. అక్కడ అతను చాలా ఆకతాయిగా తిరుగుతూ ఉన్నాడు. అతను వచ్చి బైక్ మీద ఆ టెంపుల్లో దొంగతనం చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని అదే బైక్ మీద నిజామాబాద్ వెళ్ళి ఒక రోజంతా అక్కడ స్పెండ్ చేశాడు. ఫోన్ కొనుక్కున్నాడు అండ్ 2,000 రూపీస్ లాడ్జ్కి పే చేశాడు. సో రిమైనింగ్ 6,000 కాయిన్స్ అండ్ అక్యూజ్డ్ని మేము ఈరోజు అరెస్ట్. తిరిగి అతను మళ్ళా టెంపుల్ దొంగతనం చేసి వేరే ఏదో ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో వస్తున్నప్పుడు మా ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో టీము అతన్ని అప్రహెండ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. బాసర అంటే దక్షిణ భారతదేశంలో 2వ పుణ్యక్షేత్రం. ఇక్కడ సెక్యూరిటీ ఫెయిల్ అయిందనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీరు బాసర టెంపుల్లో ఈ సెక్యూరిటీ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం? సెక్యూరిటీ ల్యాప్సెస్ ఐడెంటిఫై చేసాం మేము. కొన్ని చోట్ల అసలు సీసీ కెమెరాస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను బైక్ మీద వచ్చాడు, బైక్ మీద వెళ్ళాడు. అది ఎక్కడ కూడా సీసీ కెమెరాస్లో క్యాప్చర్ కాలేదు. అతను అంటే అవుట్ సైడ్ సీసీ కెమెరాస్ ఏం లేవు. అండ్ చుట్టూ కూడా కొన్ని చోట్ల సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయి, చేయడం లేదు. అండ్ చుట్టూ ఉన్న వాల్ పెరిఫరీ చూస్తే అంతా ఓపెన్ స్పేస్ బాగా ఉంది, దూకడానికి బయటకు వెళ్ళడానికి ఈజీగా ఉంది. సో మేము అదంతా గ్రిల్స్ వేయించాలా అని చెప్పాము. ఏఓ గారు అండ్ అక్కడ అలా ట్రస్ట్ ప్రతినిధులు వాళ్ళందరితో కూడా ఏఎస్పీ నేను కలిసి, ఏఎస్పీ గారు నేను ఇన్స్పెక్టర్స్ అందరం కలిసి రివ్యూ చేశాము. అప్పుడు మేము ఒక ప్రపోజల్ కూడా పెట్టాము. కమాండ్ కంట్రోల్ రూము మామూలుగా నడుస్తుంది, కానీ అది పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ లేదు. ఓన్లీ 1 ఎంప్లాయీ ఉన్నారు. సో 3 షిఫ్ట్స్లో 3 ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు కూడా మరింత సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుందని చెప్పాము. అలాగే చిన్న సీసీటీవీలో చిన్న టీవీలో చూస్తున్నారు వాళ్ళు. అన్ని కెమెరాస్ టీవీలో చూడాలంటే కష్టమవుతుంది కాబట్టి ఒక కంప్లీట్ వీడియో వాల్ ఉంటే కూడా అక్కడ బాగుంటుంది. అలాగే ఏఎస్పీ గారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మేము కంప్లీట్గా ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు మానిటరింగ్లో జరుగుతుంది. బాసర చోరీ ఘటనలో 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల చెప్తున్నారు. అలాగే బాసర టెంపుల్లో సెక్యూరిటీ పటిష్టం చేసేందుకు ఆలయాధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. 24 hours సీసీటీవీ పర్యవేక్షణలో బాసర టెంపుల్లో సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ జానకి షర్మిల చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, నిర్మల్ జిల్లా నుంచి.